మనకి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ అంటే ఏరోప్లేన్స్, వెహికల్స్, కార్స్, బైక్స్, దీనికి కావాల్సిన ఫ్యూల్స్ ఎలా తయారవుతుందో మీకు తెలుసా? ఈ ఫ్యూల్ అనేది క్రూడ్ ఆయిల్ తో తయారవుతుంది. ఈ ఫ్యూలే కాకుండా రకరకాలమైన ఆయిల్స్ కూడా తయారవుతాయి. అయితే ఈ క్రూడ్ ఆయిల్ ఉన్న లొకేషన్ ని కనుక్కొని డ్రిల్లింగ్ రింగ్ అనే మెషిన్ ఉపయోగిస్తూ ఈ క్రూడ్ ఆయిల్ ని బయటికి తీస్తారు. తీసిన వెంటనే 370 డిగ్రీలతో ఈ క్రూడ్ ఆయిల్ ని వేడి చేస్తారు. అయితే ఈ బాయిల్ అయిన క్రూడ్ ఆయిల్ ని డిస్టిలేషన్ కాలమ్ అనే ట్యూబ్ లో పోస్తారు. అక్కడ ఈ బాయిల్ అయిన క్రూడ్ ఆయిల్ ఎవాపరేట్ అవుతుంది. మాలిక్యూల్స్ వేలు బట్టి డిఫరెంట్ ఆయిల్స్, ఫ్యూల్స్ తయారవుతూ ఉంటాయి. ముందుగా తక్కువ వెయిట్ ఉన్న మాలిక్యూల్స్ పైకి వెళ్తాయి, మిగతావి వెయిట్కి తగ్గట్టు దాని పొజిషన్ లో సెటిల్ అవుతాయి. ఇలా మాలిక్యూల్స్ సెట్ అయిన పొజిషన్స్ లలో ఎక్స్ట్రాక్షన్స్ అనేది చేస్తారు. అయితే ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా తక్కువ వెయిట్ ఉన్న మాలిక్యూల్స్ తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి పెట్రోలియం గ్యాస్, దీంతో సిలిండర్స్ ని ఫిల్ చేస్తారు. సెకండ్ స్టేజ్ లో గ్యాసోలిన్, దీంతో పెట్రోల్ తయారవుతుంది. అయితే థర్డ్ స్టేజ్ లో నాఫ్తా బయటకు వస్తుంది, దీంతో ప్లాస్టిక్ తయారవుతుంది. ఫోర్త్ స్టేజ్ లో ప్రొఫెన్ వస్తుంది. ఈ ప్రొఫెన్ అన్నది కిరోసిన్ చేయడానికి యూజ్ చేస్తారు. కిరోసిన్ ఫ్లైట్ ఫ్యూల్ గా పనిచేస్తుంది. తర్వాత డీజిల్ వస్తుంది. అయితే సిక్స్త్ స్టేజ్ లో ఫ్యూల్ ఆయిల్ వస్తుంది, దీన్ని ఫ్యాక్టరీస్ లో వాడతారు. అయితే సిక్స్త్ స్టేజ్ లో ఫ్యూల్ ఆయిల్ వస్తుంది, దీన్ని ఫ్యాక్టరీస్ లో వాడతారు. సెవెంత్ స్టేజ్ లో లూబ్రికెంట్ ఆయిల్ వస్తుంది, దీన్ని లూబ్రికెన్సీ కింద వాడతారు. ఎయిత్ స్టేజ్ లో అంటే లాస్ట్ స్టేజ్ లో డిటర్మైన్ అనేది వస్తుంది, దీంతో రోడ్స్ వేస్తారు. ఇలా క్రూడ్ ఆయిల్ తో ఇన్ని రకాలైన సబ్స్టెన్స్ అండ్ ఫ్యూల్ తయారవుతాయి.